Hi guys, welcome to my channel BSH Facts and my name is Bhunesh. ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ సిటీ అనేది 1948వ సంవత్సరానికి ముందు 1948వ సంవత్సరం తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఈరోజు హైదరాబాద్ సిటీ అనేది ఐటీ హబ్, హైటెక్ సిటీ, మెట్రో సిటీ ప్రపంచ స్థాయికి ఎదిగింది హైదరాబాద్ సిటీ అనేది. కానీ 1948వ సంవత్సరానికి ముందు కంప్లీట్లీ డిఫరెంట్. 1948వ సంవత్సరానికి ముందు హైదరాబాద్ సిటీ అనేది నిజాం చేతిలో ఉండేది. అసలు ఈ నిజాం అంటే ఎవరు? నిజాం రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఈ నిజాం వాళ్ళు ఆసిఫ్ జాహీ వంశం వాళ్ళు. అయితే ఈ నిజాం రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే నిజాం ఉల్ ముల్క్. ఈయన 1671 ఆగ్రాలో జన్మించారు. ఆగ్రా అంటే అప్పటి మొఘల్ సామ్రాజ్యం. నిజాం నవాబులు 1724 నుండి 1948 వరకు పరిపాలించారు. అంటే దాదాపు 224 సంవత్సరాలు. 224 సంవత్సరాల్లో 7 మంది నిజాం రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎవరంటే మొదటగా ఈ రాజ్యాన్ని స్థాపించిన నిజాం ఉల్ ముల్క్. రెండవ రాజు నిజాం అలీ ఖాన్. ఈయన హయాంలోనే రాజ్యం అనేది స్థిరపడింది. మూడవ రాజు సికిందర్ జా. అయితే ఈయన బ్రిటిషర్స్తో ఎక్కువగా సంబంధాలు కలుపుకునేవాడు. నాలుగవ రాజు నజీర్ ఉద్ దౌలా. ఐదవ రాజు హఫ్జిల్ ఉద్ దౌలా. ఈయన హయాంలోనే రోడ్లు, హాస్పిటల్స్ కూడా స్థాపించారు. కొంచెం ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే ఈ రాజ్యంలో ఈయన హయాంలోనే. ఆరవ రాజు మహబూబ్ అలీ ఖాన్. ఈయన ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేవాడు, అంటే ఫ్రెండ్లీ నేచర్గా ఉండేది ఈయన పరిపాలించిన టైంలో. చివరగా మరోస్మాన్ అలీ ఖాన్. ఈయన చివరి నిజాం మరియు 1930వ సంవత్సరంలో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్గా కూడా గుర్తింపు పొందాడు. అయితే ఈయన 1930వ సంవత్సరంలో రిచెస్ట్ మ్యాన్గా గుర్తింపు పొందిన ఈయన చాలా పిసనారి. ఎలా అంటే ఈ ఖరీదైన కార్లు అంటే అసహించుకునేవాడు మరియు చిరిగిన దుస్తులే వేసుకునేవాడు. 1948వ సంవత్సరానికి ముందు హైదరాబాద్ సిటీ అనేది నిజాం చేతిలో ఉండేది. అయితే ఇది అభివృద్ధి పరంగా చాలా వెనకబడింది మన భారతదేశంతో పోల్చుకుంటే. ఆ టైంలో ఈ నిజాం రాజ్యంలో ఎక్కువగా చదువుకునేవారు ఉండేవారు కాదు. స్కూళ్ళు, కాలేజీలు చాలా చాలా అరుదుగా ఉండేవి. అయితే ఈ రాజ్యంలో అత్యున్నత పదవులు అనేవి రాజకుటుంబాలకి, జమీందారులకే ఉండేవి. సామాన్యుడికి ఎలాంటి అధికారం ఉండేది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పేదరికం కూడా ఉండేది. గ్రామీణ ప్రజలు చాలా ఆకలి బాధలతో బాధపడేవారు. ఆ సమయంలోనే రజగర్ల సమస్య కూడా పెరిగింది. రజగర్లు అంటే నిజాం నవాబులకు సపోర్ట్ గుంపుగా తయారైంది. ఇది ఒక సెక్యూరిటీ టైప్లా. వాళ్ళు వీధుల్లో ఆయుధాలు ప్రదర్శన చేసేవారు. ఆ ఎఫెక్ట్ వల్ల ప్రజలు అనేవారు భయపడేవారు. ఆ టైంలో నిజాంకి సపరేట్ కరెన్సీ ఉండేది. ఈ నిజాం స్టేట్కి సపరేట్ రైల్వే కూడా ఉంది. అది మన ఇండియాకి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. ఈ రైల్వే అనేది సౌత్ సెంట్రల్కి పునాది. ఆ సమయంలోనే ప్రజలపై కూడా దాడులు ఎక్కువగా జరిగేవి. అయితే 1947 ఆగస్టు 15 నాటికి మన భారతదేశానికి పూర్తి స్వతంత్రం వచ్చింది. అయితే ఆ సమయంలో 564 ప్రిన్సెస్ స్టేట్స్ ఉండేవి. వాటికి 2 ఆప్షన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే అయితే భారత్లో కలవడం లేదా పాకిస్తాన్లో కలవడం. ఈ నిజాం నవాబు మేము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాడు. అయితే హైదరాబాద్కి సీ రూట్ కూడా లేదు. అయితే అప్పుడు భారత్కి హైదరాబాద్కి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ జరిగింది. దాని అర్థం ఏంటంటే 1 ఇయర్లో చర్చల ద్వారా మన యొక్క సమస్యలు పరిష్కరించుకుందాం అని అనుకున్నారు. కానీ ఈ నిజాం నవాబు అనేవారు రూల్స్ను పాటించేవారు కాదు. ఎలా అంటే పాకిస్తాన్తో సీక్రెట్ సంబంధాలు, ఇంటర్నేషనల్ నుంచి వెపన్స్ కొనడం. అయితే ఇది మన ఇండియాకి నచ్చలేదు. ఆ టైంలోనే హిందూ ముస్లిం ఉద్రిక్తతలు చెలరేగాయి. 1948 సెప్టెంబర్ 13 పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో కింద ఈ నిజాం రాజ్యాన్ని ఎలా అయినా భారతదేశంలో కలిపేద్దాం అని అనుకున్నారు. ఈ ఆపరేషన్ పోలో అనేది 5 రోజులు కొనసాగింది. మొదటగా
13th సెప్టెంబర్ 1948 నాడు 4 దిక్కుల నుంచి మన ఇండియన్ ఆర్మీ అనేది నిజాం స్టేట్‌ని అటాక్ చేసింది. అయితే రెండవ రోజు నిజాం సైనికులకి, మన ఇండియన్ ఆర్మీకి చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది. ఈ నిజాం సైనికుల దగ్గర పాత ఆయుధాలు ఉండేవి. మన ఇండియన్ ఆర్మీతో పోల్చుకుంటే చాలా పాతవి. అందువల్ల వెనక్కి తగ్గారు. అప్పుడు మన ఇండియన్ ఆర్మీకి మంచి మెయిన్ సిటీస్‌పై గ్రిప్ దొరికింది. మూడో నాటికి నిజాం నవాబుకి తెలిసిపోయింది సైనికంగా ఎదుర్కోలేమని. నాలుగో రోజుకి నిజాం నవాబుకి భయాందోళన, ఇతర దేశాల నుంచి సహాయం రాలేదు. యూఎన్ జోక్యం చేసుకోలేదు. అప్పుడు నిజాం ఇండియాకి చర్చలు జరిగాయి. 5వ రోజు హైదరాబాద్ స్టేట్‌ని మన భారతదేశంలో అఫీషియల్‌గా కలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. తర్వాత హైదరాబాద్ అనేది భారతదేశంలో కలిసింది. రాజ్యపాలన ముగిసి ప్రజాస్వామ్యం అనేది ఏర్పడింది. చట్టం ముందు అందరూ సమానులే. అందరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వం అనేది స్కూళ్ళు, కాలేజీలు పెంచి లిటరసీని పెంచింది. లిటరసీ పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు కూడా జనరేట్ అయ్యాయి. అయితే హైదరాబాద్ అనేది 1948 చూసుకున్నా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా చూసుకున్నా బాగా డెవలప్ అయింది. హైదరాబాద్ సిటీకి 1948వ సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్. అయితే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ హైదరాబాద్ అనేది ఒక మోడర్న్ సిటీగా ఏర్పడింది. థ్యాంక్ యూ గైస్. మా యొక్క వీడియో గాని మీకు నాలెడ్జబుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.